ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరు బాగున్నారా? మరి దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క నూతనమైన దినములో మరి ఈ యొక్క మార్నింగ్ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడాలని ఆశపడతా ఉన్నారు. మీరు మీ యొక్క దినమును, మీ యొక్క రోజును ఈ డేని ప్రార్థనతో, వాక్య ధ్యానంతో ప్రారంభించవలసిందిగా దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మీరు ఒకవేళ మీరు ప్రార్థించకుండా, బైబిల్ చదవకుండా ఉన్నట్లయితే ఈ రోజు నుంచి ప్రారంభించండి. అయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే, అబ్రహామును దీవించిన దేవుడు, ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించాలని ఆశపడతా ఉన్నాడు. అయితే మరి ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఇక్కడ ఎప్పుడు ఈ మాట చెప్తా ఉన్నాడంటే 12వ అధ్యాయం చూసినట్లయితే నీవు లేచి నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టమని చెప్తాడు. నువ్వు దాన్ని విడిచిపెట్టి నేను చెప్పు దేశంలోనికి నీవు వెళ్ళు. అబ్రహామా అని పిలిచినప్పుడు అక్కడ అబ్రామా అని ఉంటుంది. అబ్రహాము అని పేరు రాకముందు, దేవుడు మార్చక మునుపు, ఆ రోజు మన లెక్క వాళ్ళకి అక్కడ చర్చెస్ కానీ దేవుని వాక్యము, దేవుని గురించి తెలియదండి. విగ్రహారాధన చేసే ఆ కుటుంబంలో ఉన్న అబ్రహాముతో నిజమైన దేవుడు ఏం మాట్లాడాడు తెలుసా? అబ్రహామా, నీ తండ్రి ఇంటిని విడిచి నేను చూపే మార్గములో నువ్వు వెళ్ళు. దేవుడు అక్కడ ఏం చెప్పలేదండి అబ్రహాం గారికి, ఈ పలానా స్టేట్, పలానా డిస్ట్రిక్ట్లో, ఈ పలానా ఊర్లో ఉండమని చెప్పలేదు. నువ్వు నడుస్తూ వెళ్ళు, నువ్వు వెళ్తా ఉండు, నేను నీకు చెప్తా ఉంటాడు. ఈరోజు దేవుడు కూడా నన్ను అట్లాగే గైడ్ చేయాలని ఆశపడతా ఉన్నాడు, అట్లాగే ముందుకు తీసుకెళ్ళాలని ఆశపడతా ఉన్నాడు. ఏం తెలుసా? నువ్వు ముందుకు వెళ్తా ఉండు. కొంచెము యెషయా గ్రంథంలో ఉంటుంది, కొంచెం ఇచ్చట కొంచెం అచ్చట. ఏంటంటే దేవుని జ్ఞానము అట్లా ఉంటుంది. దేవుడు చెప్పేది ఎప్పుడు ఒకేసారి అన్ని చెప్పాలని ఆశపడట్లేదు, కానీ నువ్వు లోపడుతున్న కొద్దీ నువ్వు ఆయన స్వరము వింటా ఉంటావు, ముందుకెళ్ళగలుగుతూ ఉంటావు. ఈరోజు మనం లోబడ్డానికి ఇష్టపడట్లేము. అయ్యా, ఈ ప్రాంతంలో ఉంటాను, ఈ ఊర్లోనే ఉంటాను, నాకు సంఘం ఇవ్వు, నాకు సేవనివ్వంటున్నామేమో. లేదు, దేవుడు తిరిగి లేచిండి ఎక్కడికన్నా వెళ్ళమంటున్నా ఉన్నాడేమో. ఈ ప్రాంతం కాదు, ఈ ఊరు కాదు, వేరే దగ్గరికి వెళ్ళమంటే నువ్వు వెళ్ళడానికి ఇష్టపడినప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంకా అప్పటిదాకా నువ్వు ఎన్ని సంవత్సరాలు అట్లా ఉంటే అన్ని సంవత్సరాలు అట్లా మిగిలిపోతావు. జాగ్రత్త. భయపడించేది నిజమండి. దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఏంటంటే, దేవుడు చెప్పే మార్గము, దేవుడు చూపే ఆ ప్రాంతంలోకి, ఆ యొక్క దాంట్లోకి నువ్వు వెళ్ళాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా దేవుడిని తెలియకున్నా, దేవుని ఎప్పుడు ప్రార్థించకపోయినా దేవుని మాటకు లోబడ్డాడు. ఆయన స్వరము వింట వెమ్మటే లేచి సారాను ఆయన కలిగిందంతా కూడా తీసుకొని వెళ్ళాడు. సొంత తండ్రిని, అన్నదమ్ముల కుటుంబాలన్నీ విడిచిపెట్టాడు. ఆయనకి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. ఈరోజు నువ్వు కూడా ఎక్కడికి వెళ్తున్నావో తెలియకుండా వెళ్తున్నావా? ప్రియ యవనస్తురాల ప్రియ తల్లి, ప్రియ తండ్రి, దేవుడు ఏమంటా ఉన్నాడు తెలుసా? నువ్వు వెళ్ళే మార్గము సరైనది, నువ్వు ఇంకా ముందుకు వెళ్తా ఉండు. నేను నీకు అనుగ్రహించబోయు ఆ దేశమును శాశ్వత కాలం, సదాకాలము నీకు, నీ పిల్లలకు ఆ ల్యాండ్ని నీకు అనుగ్రహిస్తాను. ఈరోజు నువ్వు ఏమీ లేని దానిగా, ఏమీ లేనివాడుగా ఒక్కడివే ఉన్నావేమో. దేవుడిని కుటుంబంగా ఆశ్రయించాల దేవుడు ఆశిస్తున్నాడు. సామెతలు 68:6 ఉంటుంది, ఏకాంగులను సంసారాలుగా చేయడం దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కానీ నువ్వు ఇంకా వద్దు ప్రభా అంటా ఉన్నావా? ఈ లోకంలో అంచులుగా ఉన్నవారు వివాహాలు చేసుకుని విడిపోతాం, చనిపోతూ ఉన్నారు. కానీ దేవుని బిడ్డలుగా కుటుంబం కట్టబడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అబ్రహామును, శారాను పిలిచి ఆశ్రయించిన దేవుడు రోజు నిన్ను కూడా, ఒక్కడిగా ఉన్న నిన్ను కుటుంబంగా కట్టాలని ఆశపడతా ఉన్నాడు. ఒక్కడిగా ఉన్న నీకు ఒక యజమానిని ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. ప్రియ చెల్లి, దేవునికి దూరంగా, దేవుని మాటకు లోబడకుండా ఉంటే ఈరోజు నీ ఆశీర్వాదము ఎక్కడ దాగి ఉందంటే, నీవు మాట వినుటలో నీ ఆశీర్వాదము దాగి ఉంది. నువ్వు దేవుని మాటకు లోబడినట్లయితే ఆ లోబడ్డంలోనే నీకు మేలు, నీకు ఆశీర్వాదము. అయ్యో, నాకు తెలియట్లేదు ఎక్కడికి వెళ్తున్నాను అంటే ఆ మార్గము సరైనదిగా నీకుంది.
నీకు తెలియని మార్గములో దేవుడు నీతో కూడా నడుస్తూ ఉన్నాడు, నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. నీకు కనబడట్లేడు కానీ నీకు దగ్గరగా నిన్ను ఎత్తుకొని నడిపిస్తూ ఉన్న దేవుడిని చూడట్లేవా? ఆయన స్వరముకు నువ్వు లోబడినట్లయితే నువ్వు ఆశీర్వదింపబడతావు, ఇతరులకు ఆశ్చర్యకరంగా నువ్వు ఉంటావు. ప్రార్థించుకున్నామా? పరలోకమందున మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ దినము, ఈ రోజున, ఈ యొక్క నూతనమైన దినమున మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు తండ్రి. అబ్రహాము వలె మాట వినే లోబడే స్వభావం ఒక్కొక్కరిని దయచేయండి ప్రభా. ఇంకా ఏ విషయాలలో నాయన మేము లోబడకుండా ఉంటున్నామో, ఏ విషయాలలో ఇంకా మాకు అసమాధానము నాయన అభ్యంతరము కలిగి ఉంటున్నామో దాన్ని అంతా కొట్టివేసి నువ్వు చెప్పే మార్గము, నీ మాటకు లోబడే కృపను మాకు దయచేయండి నాయన. మా పనులలో, మా చదువులలో, మా వివాహాలలో, మా కుటుంబాలలో, మా పరిచర్యలో నీతో పాటు ముందుకు సాగు కృపను మాకు దయచే. నీ స్వరమును విని నాయన నీవు చెప్పు ప్రాంతంలోనికి నీవు నడిపించే ఆ మార్గములో నడిచే కృపను మా అందరికీ దయచేయమని, ఈ దిన దీవెనలు మాపై కృమ్మరించమని యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.